ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మీకు నచ్చిన అమ్మాయి మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తుందేమో ఇప్పుడు చెప్పే విషయాల ద్వారా తెలుసుకోండి. ఆమె కళ్ళను నవ్వును గమనించండి. మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తుందని తెలిసినా లేక ఎక్కువసార్లు మీతో కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడుతున్నా ఆమె మీపై ఇంట్రెస్ట్ చూపిస్తుందని అర్థం. అమ్మాయిలు ఎవరికైనా ఇష్టపడితే ఆ విషయాన్ని వారు ఎక్కువ కాలం దాచలేరు. పక్కన ఎంతమంది ఉన్నా మీరు చెప్పే మాటలపై ఎక్కువ దృష్టి పెడుతుందంటే మీ లైన్ క్లియర్ అయినట్లే. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు, ఇలా మీరు చేసే ప్రతిదీ ఆమె గమనిస్తుందంటే ఆమె మీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లే. మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం, మీకు ఎలాంటి డ్రెస్ అంటే ఇష్టం అనే విషయాలు అడిగి మరీ తెలుసుకుంటుంది. ప్రతిదీ ఆమె గమనిస్తుందంటే ఆమె మీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లే. మీరు ఎదురైనప్పుడు తనని తాను అందంగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. కురులు సరిచేసుకోవడం, పదే పదే తన మేకప్ చెక్ చేసుకోవడం లాంటివి చేస్తుంది. మీ జోకులకు అందరికన్నా ఎక్కువగా తానే నవ్వుతుంది. అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ అంటే చాలా ఇష్టం, కానీ మీ విషయంలో తానే మీకు తెగ కాంప్లిమెంట్స్ ఇస్తుంది. నువ్వు వైట్ షర్ట్ లో చాలా బాగుంటావు అని చెప్తే మీకు కూడా ఒక తెలియని ఫీల్ వస్తుంది. అవునా? మీ టేస్ట్ను కూడా ఇష్టపడుతుందని అర్థం. వీలైనప్పుడల్లా మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తుంది. కావాలనో లేక అనుకోకుండానో మీ చెయ్యి తనకి తాకినప్పుడు లోపల మురిసిపోతుంది. అందుకే గ్రూప్ ఫోటోలు దిగేటప్పుడు, మీ చేతికి ఏదైనా అందించేటప్పుడు, సరదాగా గొడవ పడుతున్నప్పుడు మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తుంది. మీ గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఇష్టమైనది ఏంటి, ఇష్టం లేనిది ఏంటి, ఇలా అన్నీ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మీ లైఫ్లో ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకుంటుంది. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో ఆ లిస్టులో తన కూడా చేరబోతుందని తన కాన్ఫిడెన్స్. మీకోసం ఎప్పుడైనా సరే కలవడానికి రెడీగా ఉంటుంది. అది పొద్దున్న 5ంటికైనా కావచ్చు, లేక రాత్రి 11ంటికైనా కావచ్చు. నో చెప్పకుండా ఎప్పుడైనా మీతో మాట్లాడడానికి, మీతో కలవడానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మించిన పని ఆమెకు మరొకటి లేదు గనుక. తనకు వీలు కాకపోయినా మిమ్మల్ని హ్యాపీగా చూడడానికి ఏదైనా చేస్తుంది. తన ఆఫీస్లో బిజీగా ఉన్నా మీ కాల్ వచ్చిందంటే ఆ పనిని పక్కకు పెట్టి మీతో మాట్లాడుతుంది. అది కుదరకపోతే వీలైనంత త్వరగా ఆ పని ముగించుకొని మీకు తిరిగి కాల్ చేస్తుంది. మీతో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ మీ రిలేషన్ విషయంలో టీజ్ చేసినా పెద్దగా పట్టించుకోదు. నిజానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా టీజ్ చేస్తుంటే మీ ఫీల్ ఎలా ఉంటుందని గమనిస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగని తప్పుగా అర్థం చేసుకోకండి. తనకు మిగిలిన లాస్ట్ ఆప్షన్ ఇదే. మరి మీ ఫ్రెండ్స్ ద్వారా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు తెలియజేయడానికి ఇది ఒక ప్రయత్నం. ఇక లాస్ట్కు మిగిలింది ఒకే ఒక్క విషయం. ఇది చాలా డేంజర్. అమ్మాయిలలో తప్పకుండా ఉండే క్వాలిటీ ఇది. మిమ్మల్ని వేరే అమ్మాయితో చూస్తే అస్సలు వారవలేరు. మీతో ఉన్న ఇతర అమ్మాయిలతో పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల అగ్నిగుండం ఎప్పుడెప్పుడు పేలుతుందా అన్నట్లు ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సోల్మేట్ ఎవరో కనిపెట్టేయండి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.